హాయ్ అండి, నమస్తే. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్. ఈరోజు వీడియోలో మనము పండు మిరపకాయ స్పైసీ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి పండు మిరపకాయ సీజన్ కదా, ఇప్పుడు పట్టేసుకొని ఉంచుకున్నారంటే ఇది సంవత్సరం వరకు చక్కగా నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో పట్టుకున్నారు అంటే చాలా నిల్వ ఉంటుంది. ట్రై చేద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ పండు మిర్చిని అయితే తీసుకున్నాను. ఆ పండు మిర్చిని చక్కగా పైన కడిగేసుకొని నీట్గా ఆరబెట్టేసుకున్న తర్వాత తొడుమలు తీసేసుకొని చక్క ముక్కలు చేసేసుకొని ఇలాగ పెట్టుకున్నాము. ఇప్పుడు అర కేజీకి 125 గ్రాముల చింతపండు, లేదంటే 100 గ్రాముల చింతపండు వేసుకోండి. 100 గ్రాములు ఉప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయి ఫుల్పాయి చక్కగా వలుచుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ఈ ముక్కల్ని వేసుకుందాము. కొంచెం అంతా మిరపకాయ ముక్కలు వేసుకుని, పండుమిర్చి ముక్కలు, 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇలా వేసుకుంటూ మిక్సీ జార్లో ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసేసుకుంటే మనకి మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చా పచ్చాగా అన్నమాట. చక్కగా ముక్కల్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసుకొని మొత్తం అంతా ఒక దానిలోకి తీసుకున్న తర్వాత చింతపండు పెట్టుకున్నాం కదా మనము, ఆ చింతపండుని దీని లోపల పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు ఒక 2 రోజులు ఊరబెట్టుకుంటే, ఈ పండు మిర్చిని చింతపండుని కలిపి 2 రోజులు అలా ఊరనిచ్చారు అంటే మనకి చింతపండు చక్కగా మెత్తగా నలిగిపోతుంది. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక నిలువ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రుబ్బుకోవచ్చు. చాలా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 రోజుల తర్వాత తీసేసుకొని, ఇప్పుడు చింతపండు చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోయింది. దీనిలో వాటర్ అంతా ఉంటుంది కదా పండుమిర్చికి, ఆ పండుమిర్చికి ఆ చింతపండు పీల్చుకొని చక్కగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా లక్కెళ్ళే కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చింతపండు పండుమిర్చి కలిపి చేసేసుకున్నాం కదా, మొత్తం అంతా కూడా 2 సార్లుగా వేసేసుకుని చక్కగా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండి పెట్టుకుని 150 గ్రాములు ఆయిల్ అయితే పప్పుల నూనె వేసుకోవాలి. వేరుశనగ పప్పు కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5-6 గబ్బాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని, కొంచెం అంతా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసుకొని చక్కగా బంగారు రంగు వర్ణం వచ్చే వరకు మనము తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న, ఇది రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా వేసుకుని ఇలాగ రుబ్బుకోవచ్చు, గ్రైండర్లో కూడా వేసుకుని రుబ్బుకోవచ్చు. రుబ్బుకున్న దాన్ని ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాగ దంచేసుకొని, ముందుగా మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా పండుమిర్చి, దానిలో అయితే ఈ పొడిని వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకుంటే మనకి పండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. కనీసం ఏమీ రాని వాళ్ళు కూడా, గరిటె తిప్పటం రాని వాళ్ళు కూడా ఇలా కొలతలతో చేసుకుంటే చక్కగా పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంది. ట్రై చేసి మీరు కూడా, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.